హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూర్. ఈరోజైతే మన మంచి వ్లాగ్ తోటి అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే మధ్యాహ్నం అయితే నేను లంచ్కి ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నాను, అలాగే ఇంట్లో ఏమేమి పనులన్నీ చేసుకున్నాను అన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా అయితే మనకైతే మార్నింగ్ అంతా నేను మార్నింగ్ వ్లాగ్లో చూపిస్తూనే ఉంటాను కదా, మార్నింగ్ నేను ఏమేమి చేసుకుంటాను అన్నది. ఇదైతే టిఫిన్ అయిపోయిన తర్వాత అంటే మనకి లంచ్కి ప్రిపరేషన్ చేసుకునే ముందు అయితే నాకు కొన్ని పనులు ఉంటాయండి, అవన్నీ చేసుకుంటూ ఉంటాను. లంచ్కి ప్రిపరేషన్ అయితే కొంచెం నేను 11:30 నుండి 12:30, 1:30 వరకు అయితే చేస్తూ ఉంటాను. కొంచెం ఎక్కువ ఏమన్నా రెసిపీస్ ఉంటే మాత్రం ఆ టైం అవుతుందండి, లేదంటే మనకి 12:30 లోపు అయిపోతుంది. నాది టిఫిన్ అయిపోయిన తర్వాత మా వారు వెళ్ళిపోతారండి. అయితే వాళ్ళకి సపరేట్గా నేనైతే వంట చేసి పెడుతూ ఉంటాను. కాకపోతే మాకు ఇంట్లో పిల్లలకి మాకు మళ్ళీ నైట్కి కొంచెం ఏమన్నా సాంబార్ అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం నేను లంచ్లోనే ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటాను. ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ అయితే టిఫిన్ అయిపోయిన తర్వాత, టిఫిన్ అంతా చేసిన తర్వాత ఇల్లంతా ఒకలాగా ఉంటుందండి, అంతా మళ్ళీ క్లీన్ అంతా చేసేసుకొని ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇంట్లో గిన్నెలు కడుక్కోవడము, ఇల్లు క్లీన్ చేసుకోవడం చాలా ప్రాసెస్ అండి. మనం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా కానీ ఆ పనంతా అలానే ఉండిపోతుంది. అదైతే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఒక్కరోజు చేత కాకపోతే అన్ని పనులు అలానే పెండింగ్ పడతాయండి. నేను బట్టలు అయితే 2 రోజులు అవుతుందండి ఉతికేసిన బట్టలు తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకున్నాను. వాటిని మడత కూడా పెట్టలేదండి, ఫోల్డ్ చేసి పెట్టుకోలేదు, అవి అలానే ఉండిపోయాయి. పిల్లలు ఉంటారు కానీ పిల్లలకి వాళ్ళు వెళ్తూ ఉంటారు బయటికి. ఇంకా నాకు సర్దుకోవడానికైతే ఎవరు ఏమి సర్ది పెట్టరండి, అన్నీ నేనే చేసుకోవాలి ప్రతి ఒక్కటి. ఇప్పుడైతే బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇవి కొన్నానండి, కొన్ని ఉన్నాయి. అవి ఇంకా నేను వాటిని తీయలేదు, అలా తీసుకొచ్చేసి బాక్స్లో వేసి పెట్టేశాను. వాటిని అయితే తర్వాత సర్దేసుకుంటాను. కొన్ని ఐరన్ చేసేటివి ఉన్నాయన్నమాట, అవి ఐరన్ చేసుకొని మిగతా అన్నీ ఇలా అయితే చేసేసి పెట్టుకుంటున్నాను. ఐరన్ చేసేటివి సపరేట్ పెడతాను, నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసుకునేటివి సపరేట్ పెట్టుకుంటూ ఉంటాను. ఐరన్ నేను ఇంట్లోనే చేసుకుంటానండి ప్రతి ఒక్కటి. పిల్లలకైనా నేనే చేసుకుంటూ ఉంటాను. ఎప్పటికైనా బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం సారీస్ మాత్రం నేను బయట ఇస్తాను, లేదంటే నేను ఇంట్లోనే ఐరన్ అయితే చేసుకుంటాను. ఈ బట్టలు ఉతకడం కంటే నాకు మడత పెట్టడమే చాలా పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంటుందండి. వంట కూడా అంతేనండి, వంట ఎంత చేసినా ఏమనిపించదు కానీ ఆ క్లీనింగ్ చేసే ప్రాసెసే చాలా పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడైతే అన్నీ మడత పెట్టుకున్నాను, అంతేనండి. ఏవి సెట్ చేసేసుకుంటాను. అంటే డ్రెస్ ఏది ఉంటే దుప్పట్ట బాటమ్ అంతా ఒకటే దగ్గర పెట్టేసేసుకొని ఇలా సెట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఇవి ఇంట్లో వేసుకునేటివి, బయటకు వెళ్ళేటివి ఏమన్నా ఉంటే మాత్రం అవి అయితే ఐరన్ చేసి పెట్టుకుంటాను. ఇంట్లో నార్మల్గా వేసుకునేటివి అయితే ఐరన్ అంతా ఏమి చేయను. ఇది చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. కొంచెం అంటే చెప్పాను కదండి, టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అయితే నేను మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఆ తర్వాతనే నేను లంచ్కి అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఈరోజైతే ఏం లేదండి, నేను నైట్ బయటికి వెళ్ళేసి వచ్చేసరికి నాకు పాలన్నీ కాచుకుంటే పాలన్నీ విరిగిపోయాయండి. పగిలిపోయాయని కూడా అంటూ ఉంటారు కదా, మేమైతే పగిలిపోయాయని అంటుంటాము, కొందరైతే విరిగిపోయాయని అంటుంటారు. అవైతే విరిగిపోయాయండి. అందులో మనకి గడ్డలు ఉంటుంది కదా పన్నీర్ లాగా, దాన్ని అయితే తీసి పెట్టాను పడేయకుండా. దాంతో ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను. చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, పన్నీర్ లాగే అనిపిస్తూ ఉంటుంది. పన్నీర్ మనము కొంచెము తురిమి చేసుకుంటాం చూడండి, ఆ టైపే అనిపిస్తుందండి కర్రీ అయితే, చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలా పాలు ఎప్పుడన్నా విరిగిపోతే మాత్రం పడవేయకుండా ఇలా అయితే ఎస్పెషల్లీ పిల్లలకు పెడితే చాలా మంచిదండి, ప్రోటీన్ ఉంటుంది కదా అందులో, చాలా మంచిది. అలా అయితే పడవేయకండి, దాన్ని అయితే తీసేసి కొంచెం గట్టిగా పిండేసేసుకొని ఒకగైతే పెట్టేసుకోండి. నేను ఆ ప్రాసెస్ చూపించలేదు, అసలు చూపించాల్సి ఉండే. ఎప్పుడైనా నెక్స్ట్ అలా అయితే ఎప్పుడైతే కావద్దండి, అలా విరగనైతే విరిగిపోవద్దు. నేను లేట్గా వచ్చి కాగబెట్టాను కనుక మార్నింగ్ ఎప్పుడో కాచి పెట్టానండి పాలని. మధ్యలో మళ్ళీ ఒకసారి మనం వెయిట్ చేసుకుంటేనే, నేను ఫ్రిడ్జ్లో అంతా ఏం పెట్టలేదండి. బయట పెట్టేసరికి ఈ హీట్కి ఇప్పుడున్న టెంపరేచర్ ఎంత హీట్ ఉందండి, అందుకని చెప్పేసి అవి విరిగిపోయాయి. దాన్ని అలానే పడవేయకుండా ఇలా కర్రీ కోసం అయితే నేనైతే యూజ్ చేస్తున్నానండి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే దానికోసం అని చెప్పేసి నేను 2 ఆనియన్స్ అండి, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో నేను ఎండుమిర్చి అయితే ఎండు చిల్లీ పౌడర్ అయితే ఏమి వేసాను, ఈ మనకి గ్రీన్ చిల్లీతోటే సరిపోతుంది. ఒక 7-8 వరకు తీసుకోండి. మీరు కారం ఎక్కువగా తింటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. అవి చిన్న మిరపకాయలండి, అవి కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను ఒక 5-6 తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని అందులో ఉల్లిపాయలు,
ఇవి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అవి వేసేసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఆలు ఒక 3 వరకు తీసుకున్నానండి. టమాటాలు ఒక 3 తీసుకున్నాను. వీటికి మనకి అవి పన్నీరు అదే విగిరిపోయిన పాలతోటి ఉన్నది కదండి, అది కొంచెం యాడ్ చేసుకున్నామంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. గ్రేవీ కూడా మనకి చాలా టేస్టీగా వస్తుందండి. రైస్లోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. కొంచెం మసాలా పడుతుంది, మసాలాలు వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుండేది ఇది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, మనకి అవి కొంచెం మగ్గాలండి. నేను చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకున్నాను, ఎందుకంటే తొందరగా ఉడికిపోవాలని చెప్పేసి చిన్న పీసుల్లాగా చేశాను. పొటాటోనైతే ఇలా ఒక 5 నిమిషాలు అయితే వదిలేయండి. ఉప్పు వేసిన తర్వాత అవి మనకి స్మూత్గా అయితే మగ్గిపోతాయండి, తొందరగానే ఉడికిపోతాయి. ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కదా, పొటాటో అయితే తొందరగానే ఉడికిపోతాయి. కుక్కల సౌండ్ చూడండి ఎంత గట్టిగా అరుస్తున్నాయో. ప్రతిరోజు ఇదే ఉంటుందండి మాకు ఇంటి దగ్గర అయితే. కుక్కలు ఒకటే అరుస్తూ ఉంటాయి, ఏ పని చేసుకొనివ్వవు. సౌండ్తోటి చాలా రిస్క్ అనిపిస్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి అయితే బాధ వేస్తుంది ఈ సౌండ్కి. అవి ఎంత చెప్పినా కానీ వినకుండా అలానే అరుస్తూనే ఉంటాయి. చూడండి ఎంత డిస్టర్బ్గా ఉందో ఇప్పుడు నాకు. చపాతీ కూడా చేసి పెడుతున్నానండి. చపాతీలు తింటాడు అబ్బాయి, అందుకని చెప్పేసి చపాతీలు అయితే సపరేట్గా చేసేస్తున్నాను. చపాతీ పిండి ఆల్రెడీ కలిపేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకి ఇది పొటాటో ఉంది కదా, అవి అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఇప్పుడు పొటాటో ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతే మనకి సరిపోతుందండి. ఎక్కువసేపు మరి మెత్తగా ఇలా అనగానే అలా మెత్తగా వచ్చేసేటట్టయితే ఏమీ ఉడకబెట్టుకోకండి. కొంచెం మనకి అవి విడివిడిగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఇందులో నేను ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకుంటే సరిపోతుంది. ఆ టమాటాలు వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి వాటి మీద, తొందరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా. ఇప్పుడు కొంచెం అయితే మనం పసుపు వేసుకుంటున్నానండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అది ఏమంటారు మనకి మేతి ఉంటుంది కదండి, డ్రై మేతి, కసూరి మేతి అంటాం కదా, అది కూడా కొంచెం మనం ఇట్లా నలిసేసి వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. చపాతీలోకి బాగా అనిపిస్తుందండి అది వేసుకుంటే మాత్రము, రైస్లోకి అంతగా అనిపించదు. అందుకని నేను రైస్లోకి చపాతీలోకి రెండింటిలోకి కావాలని చెప్పేసి అయితే నేను అది వేయట్లేదు. అది వేసుకున్నప్పుడు మాత్రం పరాటోలోకి, అలాగే పూరీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి మాత్రం మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఆవిడితో తింటేనే బాగా అనిపిస్తుందండి అది కసూరి మేతి వేసినప్పుడు మాత్రం. రైస్లోకి మాత్రం నాకు అంతగా ఇష్టం అనిపించదు, అందుకనే ఏం వేయట్లేదు. చపాతీలు అయితే చేస్తూనే ఉన్నానండి పక్క పొంటి, వేరే దాని మీద పెట్టేశాను కదా, చూస్తున్నారు కదా, అది ఆ పని అవుతూనే ఉంది. ఈ పని కూడా ఇది ఉడుకుతూనే ఉందండి. 2 పనులు అంటే మనం చెప్పాను కదండి, పని ఏదైనా సరే మనం ఎలా చేసుకోవాలన్నది ముందుగా ఆలోచించుకొని దాన్ని తక్కువ టైంలో మనం తొందరగా అయిపోగొట్టుకునేటట్టయితే చేసుకోవచ్చండి. నిదానంగా చేసుకుంటే మనకి పని ఊడుతూనే ఉంటుంది, ఏమంటారో ఎక్కువ అవుతూనే ఉంటుంది కిచెన్లో. వేరే పనులు ఉంటాయి కదా, నేను ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు బట్టలు ఉంటాయండి, అవన్నీ ఉతికేసుకొని మళ్ళీ పైన పోయి ఆరేసుకొని వచ్చి మళ్ళీ లంచ్ పిల్లలకు పెట్టేసేసుకొని నేను లంచ్ చేసుకొని తిని చేసే వరకు 3:30 అవుతుందండి. 3:30 తర్వాత ఒక 1 అవర్ ఏమో అలా కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను, ఏమైనా వీడియోలు ఉంటే చేసుకుంటూ ఉంటానండి. ఆ తర్వాత అయితే మళ్ళీ టీలు పెట్టిస్తాను, పాలు కాసేసి పిల్లలకు పోసి. ఇంకెవరైనా ఇంటికి వస్తూనే ఉంటారండి, వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇవ్వడము, మాట్లాడుకోవడము కాసేపు అలా అవుతుంది 6 వరకు. 6 తర్వాత మళ్ళీ రెగ్యులర్గా ఇంట్లో పనులు ఉంటూనే ఉంటాయండి. మళ్ళీ డిన్నర్కి అంతా రెడీ చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది, నాకనే కాదు. ఇందులోనే కొంచెము నేను కారం అయితే ఇంకా ఏం వేయట్లేదండి. టమాటాలు వేసేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెము జీరా పౌడరు, ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. అది వేసిన తర్వాత అవన్నీ మసాలాలు వేసుకున్నాం కదా, అవి వేసుకున్న తర్వాత అయితే ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చేసుకోవాలనుకుంటే పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్టీగా అంటే పచ్చి కొబ్బరి పాలు పోస్తూ ఉంటారండి కొందరైతే, ఇలా కూడా చేస్తూ ఉంటారు. కానీ అందులో నేను ఆ పన్నీర్ టైప్ ఉంది కదా, అది అయితే వేయరు, డైరెక్ట్గా అలా చేసుకుంటూ ఉంటారు సపరేట్గా. ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుందండి ఆ కర్రీ కూడా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను. ముందుగా మనము విరిగిపోయిన పాలది ఉంది కదండి, అది కూడా వేసేసాను. చూసారు కదండి, అది మొత్తం మనకి ఏమంటారు ఎగ్ ఫ్రై చేస్తే ఎలా వస్తుందో గ్రేవీ, సేమ్ అలానే ఉంటుందండి ఇది. చూడండి, అది వేసిన తర్వాత
అది ఇంతే కొంచెమే అయ్యిందండి నాకు, కొంచెము చిన్న మన కోడిగుడ్డు సైజ్ అంతా నాకు వచ్చిందండి. అది పాలల్లో గట్టిగా పిండేసినానండి. ఆ గడ్డు ఉంటుంది కదా, అది గట్టిగా పిండేసి ఒక కటోరలో వేసి పెట్టుకున్నాను. కర్రీలో వేసేటప్పుడు ఇంకొంచెం పిండేసి వేసేసుకున్నాను అంతే. అది వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి ఈ వీడియో. తప్పకుండా అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.